వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నిన్న వచ్చేసి మనకేమో నామినేషన్స్ జరిగాయి. మణికంఠ నిఖిల్, యశ్వి నైనిక నబిల్కి వేసింది. నైనిక నబిల్కి వేసి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నైనికకు రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆన్సర్ లేకుండా చేసిండు నబిల్ మాత్రం రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిపోతుండు ఫ్రెండ్స్. అంతేకాకుండా సీత ఏమో మణికంఠకు విష్ణుకి వేస్తుంది. విష్ణు మాత్రం ప్రవర్తన పరంగా అమాయకత్వం బాగానే అనిపిస్తుంది విష్ణుది, కానీ ఒక మాటల్లో చెప్పాలంటే డిఫెండ్ చేసుకుంటలేదు విష్ణు. ఏ విషయంలో అయినా డిఫెండ్ చేసుకోకుండా ఎవరు నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా ఓకే అని తీసుకున్నట్లు నాకు అనిపించింది. ఆదిత్య ఓం నైనికకి మరియు విష్ణుకి వేయడం జరిగింది. ఇంకా ఆదిత్య ఓం చెప్పే మాటలు కూడా ఈ నైనిక కన్వే అవ్వనట్లు అనిపిస్తుంది. కానీ నైనిక ఏ విధంగా ఉంటుందంటే కన్నింగ్ మెంటాలిటీ లాగా నాకు అనిపించింది. అంటే పిట్ట కొంచెం కూతగనం లాగా నాకైతే నిన్న ఎపిసోడ్లో అదే అక్కడ ఉండేసి ఆ గ్రూప్లో ఉంటుంది, ఇక్కడ ఉండేసి ఈ గ్రూప్లో ఉంటుంది. అక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పేస్తుంది నయనిక. చెప్పడమే కాకుండా కొంచెం కన్నింగ్ వే మెంటాలిటీ లాగా నాకు అనిపించింది. ప్రేరణ మణి ఓంకి వేసింది, ఆదిత్య ఓంకి వేసింది. విష్ణుప్రియ మరియు మన మణికంఠకే అత్యధికంగా మెజారిటీ ఎక్కువ ఓట్స్ పడ్డాయి. వీళ్ళిద్దరికీ ఎక్కువ టార్గెట్ చేసినట్లు నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇంకా మణికంఠది నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్లో మిస్టేక్ ఏంటంటే ఆయన ఓన్గా ఆయననే టార్గెట్ అంటే నేనే వెళ్ళిపోతా అని సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఈ గ్రూప్లోకి వచ్చినందుకు మళ్ళీ రివర్స్ లేదు, నేను సాక్రిఫైస్ చేయలేను, నన్ను గ్రూప్లో నుంచి వాళ్ళే తీసేసారని చెప్పేసి అబద్ధం చెప్పడం వలన అదొక పాయింట్ పట్టుకొని హౌస్మేట్ ట్రిగర్ చేసి అదే ఫోకస్ పెట్టి ఎక్కువ నామినేట్ చేయడం జరిగింది. అదే మణికంఠకు ఒంటరివాడు చేసినట్లు నాకు ఫీలింగ్ అనిపించింది. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తే విష్ణుప్రియకి మరియు మన నాగమణికంఠకే ఎక్కువ ఓట్స్ పడ్డాయి. కానీ వాళ్ళ ఓట్స్ వేసే కొద్దీ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోతున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే గేమ్ పరంగా నాగమణికంఠ వీకనే, కాకపోతే మానసికంగా కొంచెం ఆలోచిస్తుండు, కానీ అది కరెక్ట్ వేళ ఆలోచించకుండా అంటే లైక్ ఎక్కడ లేకుండా అక్కడ ఇక్కడ అన్నట్లు అయిపోతుంది. అంటే తన పాయింట్ మీద తను స్టాండర్డ్ అయితే తన పాయింట్ మీద తను స్ట్రాంగ్ అయితే తన పాయింట్ మీద తను నిలబడేటట్లు అనిపిస్తలేదు నాకు. అంటే ఆయన వే ఆ విధంగా అనిపిస్తుంది. కానీ యశ్వికి చూస్తుంటే నాకు రోజు రోజుకి బీభత్సమైన కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఆమె నాగుపాము ఏ విధంగా నాగుపాము విషం వెదజల్లుతుందో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి మన మణికంఠకు ట్రిగర్ చేస్తుంది. కానీ యశ్వి మాత్రం నాకు బిగ్ బాస్ హౌస్లో నచ్చడం లేదు. ఏదున్నా సరే మణికంఠ మీదనే ఫైర్ అయ్యి మణికంఠనే టార్గెట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఈ విధంగా నామినేషన్లు రసోత్తరంగా సాగింది. కానీ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నాగమణికంఠకు మరియు ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు ఇద్దరు చీఫ్స్ ఉన్నారు కదా హౌస్మేట్స్. అక్కడ వచ్చేసి ఇక్కడ నిఖిల్ అండ్ సీత ఇద్దరు ఉన్నందుకు వాళ్ళిద్దరు దాంట్లో ఒకరికి మాత్రమే సేవ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొకరేమో డైరెక్ట్ నామినేషన్లకు వెళ్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే బిగ్ బాస్ అనౌన్స్ మేరకు హౌస్మేట్స్ ఏం చేసిరంటే ఆల్రెడీ నిఖిల్ 3-4 టైమ్స్ సేవ్ అయినందున ఆ చాయిస్ సీతకి ఇద్దామని అనుకున్నారేమో ఫ్రెండ్స్. ఇంకా సీతకు ఇంకా అందరూ సేఫ్ అవ్వాలని కోరుతూ సీతకేమో సేఫ్ జోన్లో పెట్టిరు. అంటే నామినేషన్లకు సీత రాలేదు. ఇంకా హౌస్మేట్ మెజారిటీ తోటి అత్యధికంగాను 6 మెంబర్స్ నిఖిల్కే నామినేషన్కి పంపించమని చెప్పేసి ఓట్స్ వేయడం వలన నిఖిల్ ఫోటో ఫైర్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా డైరెక్ట్ నిఖిల్ నామినేషన్లో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆదిత్య ఓమో ప్రేరణ విషయంలోని ఇద్దరు కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అని చెప్పేసి
ప్రేరణ చెప్తే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ నీకు ఏ విధంగా నిరూపించాలని ఫైర్లో చేయి పెట్టి ఆ ఫోటో తీసుకోవడం ప్రయత్నం చేసిండు, తీసేసుకున్నాడు. ఇంకా అది చూసి బిగ్ బాస్ అట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి అట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ నిఖిల్ రాను రాను రాజుగుర్రం గాడిదన్నట్లు అయింది. ఈ నిఖిల్ చాలా డే 1 నుంచి నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నేను అనుకున్నా. కానీ పృథ్వీ అండ్ నిఖిల్, యష్మి ఈ టీం ఎక్కడ సపరేట్ అయ్యిందో అంటే వీళ్ళ క్లయింట్లో ఉన్న మెంబర్స్ ఇంకా అక్కడి నుంచి నిఖిల్ యొక్క గేమ్ తగ్గుతూ వస్తుంది. బిహేవియర్లో కూడా చాలా చేంజ్ అనిపిస్తుంది. నేనైతే డే 1 అయితే 100% నిఖిలే టైటిల్ కొడతాడని అనిపిస్తుంది. కానీ నాకు ఇప్పుడు అంటే ప్రీవియస్ జరిగిన ఎపిసోడ్తోని ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్తోని నేను కంపేర్ చేస్తే నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే నిఖిల్ రోజు రోజుకు డల్ అయిపోతున్నందుకు నిఖిల్ టైటిల్ విజేత కాడేమో అనిపిస్తుంది. కావాలి ఎవరున్నా ఓకే, కానీ రివ్యూస్ అంటే ఎవరున్నా ఓకే, నిఖిల్ అనే కాదు. కానీ రాను రాను నిఖిల్ది స్టామినా కోల్పోతుంది. కానీ నబీల్ మాత్రం బీభత్సంగా గేమ్ ఆడుతుండు. ఇంకా నామినేషన్ పాయింట్ పెట్టేటప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెడుతుండు నామినేషన్ పాయింట్ కూడా. ఇంకా ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే తత్వం ఉంది, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా విసిరేటట్లు కూడా అనిపిస్తుంది. హౌస్మేట్స్ అయితే ఇంకా నాగమణి కంటదైతే నాకేం అర్థమైతలేదు ఫ్రెండ్స్. నాగమణి కంట ఎక్కువగా నాగమణి కంటకే టార్గెట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ప్రేరణ మాత్రం మిడిల్లో గ్యాప్ తీసుకొని వేరే వాళ్ళ డెసిషన్ మేరకు మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు నామినేషన్లో లేని వాళ్ళు ఎవరంటే ప్రేరణ, పృథ్వీ అండ్ సీత లేరు. మిగతా హౌస్మేట్స్ అందరూ ఉన్నారు. ఇంకా మీరు గేమ్ చూసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓట్స్ వేయండి. ఏ కంటెస్టెంట్స్ కూడా మాకు ఇంపార్టెంట్ కాదు, అంటే ఏ కంటెస్టెంట్స్ కూడా మేము సపోర్ట్ చేసలేము, ఆల్ ఆర్ ఈక్వల్. కానీ మీరు బిగ్ బాస్లో మీరు వాళ్ళ ప్రవర్తనను చూసి వాళ్ళ నడవడికను చూసి ఓట్స్ వేయండి అని కోరుతున్నా ఫ్రెండ్స్. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తోని మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.